ఈరోజు ఒక పేపర్ క్లిప్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ పేపర్ క్లిప్ ఏంటంటే, ప్రేమ సామరస్యతలను చాటేవి యేసుక్రీస్తు బోధనలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటట? ప్రేమ సామరస్యతలను చాటేవి యేసుక్రీస్తు బోధనలు అని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈయన ఏం చెప్పారంటే, ఢిల్లీలో యేసుక్రీస్తు బోధనలు ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను, సామరస్యతలను పెంచుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అందరం పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. థ్యాంక్ యూ సార్. క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సమాజంలో హింసను ప్రేరేపించి అవాంతరాలు కల్పించాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు నా హృదయం ఎంతో వేదనకు గురవుతూ ఉంటుంది అని, ఇటీవల జర్మనీలో శ్రీలంకలో క్రైస్తవులపై జరిగిన దాడులు కలిచివేశాయి. ఇలాంటి సవాళ్లపై పోరాటానికి అందరూ చేతులు కలపడం ముఖ్యం అని చెబుతూ యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఆయనలో ద్వేషం లేదని, ఆయన అనేక మందికి ప్రేమను పంచినటువంటి స్ఫూర్తి ప్రదాత అని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించడం చాలా సంతోషదాయకం. మోదీ గారు ఈ చక్కటి ఆలోచనతో ఉన్నారు, కానీ చాలామంది అజ్ఞానులు మోదీ గారి భావజాలని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థమైంది ఇప్పుడు మీకు? కొంతమంది మతఛాందసవాదంతో రగిలిపోతున్నారు. మోదీ గారు ఎంత చక్కగా సందేశం ఇచ్చారు. ఈ సందేశం అందరికీ అర్థమైతే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ అనగానే క్రీస్తు జన్మించారు అనే కాన్సెప్ట్ మీద క్రైస్తవులు వారి వారి సంఘాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వారి వారి పరిధిలో వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అంటే అది వాక్యానుసారంగా కొందరు ఉంటున్నారు, వాక్య వ్యతిరేకంగా మరికొందరు ఉంటున్నారు. వాళ్ళని పక్కన పెడితే ఈ టైంలో చాలామంది మత ఉన్మాదులు డిసెంబర్ 25నే మీ యేసుప్రభు పుట్టాడని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తానని ఒకడు, 10 లక్షలు ఇస్తానని ఒకడు, గోచి మొలతాడు లేనోడు. అసలు ఆడికి ఎందుకు అంత బాధ కలిగిందో నాకు అర్థం కావట్లా. నీకేంటి బాధ? నిన్ను ఎవరేమన్నారు? నిన్ను ఏమైనా క్రైస్తవులు ఏమైనా అన్నారా? నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా? నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా? నీ గురించి ఏమైనా చులకం చేశారా? ఏమీ లేదు కదా. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే నువ్వెందుకు రాళ్ళేస్తావు? మోదీ గారిలాగా ఇలాంటి మంచి మనసుతో నువ్వు ఉండొచ్చుగా. ఆ మోదీ గారు ఫోటో పెట్టుకుంటారు మళ్ళీ ఇళ్లలో కొందరు, అది బాధేస్తుంటుంది. మోదీ గారు ఫోటో పెట్టుకుంటారు, మేము బీజేపీ పార్టీ అని చెప్తుంటారు కొందరు, అందరూ కాదు. మోదీ గారి మీద చక్కగా మాడతారు, వాళ్ళేమో క్రైస్తవుల మీద లేనిపోని విధంగా బురద చల్లటానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నిషేధింపబడిన వాడుగా, ఎందుకు తృణీకరింపబడిన వారుగా, అసలు ఈ వైషమ్యాలను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది? యేసుక్రీస్తు అంటే ఎందుకు కొంతమందికి నచ్చట్లేదు? క్రైస్తవులంటే ఎందుకు కొంతమందికి నచ్చట్లేదు? అందరికి కోసమా? చాలామంది మనతో చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా హైందవ సోదరులు కానీ, ఇస్లాం సోదరులు కానీ మనతో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళలో చాలామంది మనల్ని అభిమానిస్తారు. వాళ్ళలో మత సామరస్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది, నేను ఒక మాట చెప్తున్నాను గొప్పగా, ఈరోజు చాలామంది ఇతర విశ్వాసాలకు చెందినటువంటి సోదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు చెప్పారా, చెప్పలేదా? నాకు ఇతర విశ్వాసాలకు చెందినవారు, హిందువులు కానివ్వండి, ఇస్లాం వారు కానివ్వండి, మాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. మా ఫ్రెండ్స్ ఉన్నారా, అలాంటి వాళ్ళలో మా బంధువులు ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. చేయి చూపించాలి ప్లీజ్, బయట నుంచి లోపల వరకు. నాకు కూడా చెప్పారు ఈరోజు. చూసారా ఎంత మంచి మనసు వాళ్ళది? మరి వాళ్ళది ఏదైనా జరిగితే మీరు చెప్తారా అంత మంచి మనసుతో? అబ్బే, మేము చెప్పమంటారా? ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ సంక్రాంతి వస్తుంది, హ్యాపీ సంక్రాంతి అని అంటారేంటి మీరు? అనరా? అంత దుర్మార్గులా? మన విశ్వాసం కాకపోయినప్పటికీ భారతీయులుగా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను ప్రతిజ్ఞ చేసాంగా, రైట్. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ కట్టుబడి వాళ్ళని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు నువ్వు అదే ప్రతిజ్ఞ కట్టుబడి భారతీయుడిగా, భారతీయురాలిగా, సాటి భారతీయుడి విశ్వాసాన్ని గౌరవిస్తూ, బ్రదర్ నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను, నువ్వు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పావు. అని నేను క్రిస్మస్ చేసుకోవట్లేదు, నాకు ప్రతిరోజు క్రిస్మస్సే, అయినా కూడా నువ్వు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పావు. సరే, నేను నీకు హ్యాపీ సంక్రాంతి చెప్తున్నా, అక్కడతో అయిపోయింది. నువ్వు అంత మాత్రం నువ్వు క్రిస్మస్ చెయ్యవు, నేను సంక్రాంతి చేయను. మాట వరుసకి నువ్వు భారతీయుడిగా నాకు చెప్పావు, నేను భారతీయుడిగా
నీకు చెప్పాను. నువ్వు భారతీయురాలిగా నాకు చెప్పావు నన్ను క్రైస్తవ విశ్వాసాన్ని గౌరవించి, నేను భారతీయురాలిగా నీకు చెప్పాను నీ హిందూ విశ్వాసాన్ని, ఇస్లాం విశ్వాసాన్ని గౌరవించి. అక్కడితో ఎంత ప్రేమగా ఒకరి దారిలో మరొకరు వెళ్ళిపోయాం. మత సౌభ్రాతృత్వం వెళ్ళి విరుస్తోంది, అవునా కాదా? అది కావాలి. ఈరోజు మీరే చెప్తున్నారు, చేతులు ఎత్తారు అందరూ, మాకు అన్యులైన సోదరులు చాలామంది మాకు శుభాకాంక్షలు చెప్పారండి అని. మరి అదే మనసు మీరు కలిగి ఉండండి, అర్థమైందా? అప్పుడు ఎలాంటి మత కొల్లాలు ఎప్పుడు జరగవు. మనకు అవి వద్దు. ప్రభువు వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే మన పని. ఆకర్షించుకునే పని మనది కాదు, ఎవరిది? దేవునిది. ఎవరికి అది అవసరం వాళ్ళ హృదయాల్లోకి వెళ్తుంది. ప్రభు ఎవరి హృదయాలు తెరవాలో వాళ్ళ హృదయాలు తెరుస్తారు. ఎవరు ప్రభులో జన్మించాలో వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళు ప్రభు దగ్గర రావాలనుకుంటే ఎవడు ఆపలేడు, వాళ్ళు వస్తారు. అది వాళ్ళ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు. మనం ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టం. ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టే అధికారం మనకు లేదు, అర్థమైందా? సో కూడా వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు, అది వాళ్ళ ఇష్టం. మనం ఎవరిని బాధ పెట్టం, తక్కువ చేయం, ఇబ్బంది పెట్టం. అలాగని వాళ్ళ విశ్వాసాలను కించపరచం. భారతీయుడిగా మన పాత్ర మనం పోషిస్తాం, క్రైస్తవుడుగాను మన పాత్ర మనం పోషిస్తాం. రెండు మన పాత్రలే. భారతీయుడి పాత్ర మనం పోషించాలి, క్రైస్తవుడి పాత్ర మనం పోషించాలి, అర్థమైందా? ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉన్నారనుకోండి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కటువుగా ఉంటాడు. ఇంటికి వచ్చి భార్య దగ్గర పిల్లల దగ్గర కూడా ఎస్ఐ అనేటి చెప్పండి. ఇంటి దగ్గర పిల్లల దగ్గర భార్య దగ్గర ఎస్ఐగా ఉంటాడా? ఉండడు. ఎస్ఐగా ఎక్కడ ఉంటాడు? పోలీస్ స్టేషన్లో ఉంటాడు, దొంగల దగ్గర ఉంటాడు. ఇంక భార్య దగ్గర లాఠీ పట్టుకుని వస్తాడేటి? పిల్లల దగ్గర లాఠీ పట్టు తిరుగుతాడా? ఉండదు. ఇక్కడ తండ్రిగా ఉంటాడు, భర్తగా ఉంటాడు. అక్కడ మాత్రం ఎలా ఉంటాడు? పోలీసుగా ఉంటాడు. అలాగే నువ్వు సమాజంలో భారతీయుడిగా భారతీయురాలిగా ఉండు, అలాగే విశ్వాసాన్ని బట్టి క్రైస్తవురాలిగా ఉండు. భారతీయత మనదే, చట్టాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. క్రైస్తవుడిగా మన విశ్వాసం మనదే, బైబిల్ని గౌరవిస్తున్నాం, దేవుని ఆజ్ఞల్ని గౌరవిస్తున్నాం. అది మంచి ఈక్వాలిటీ. ఎప్పుడైతే ఇలాంటి మంచి మనసు ఉంటుందో నీకు, నీ ఆలోచన బాగుంటుంది, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు బాగుంటారు, నువ్వు బాగుంటావు, సమాజం బాగుంటుంది, క్రీస్తుకు ఘనత పెరుగుతుంది. మనలో కొందరు కొన్ని మూఢ విశ్వాసాలు కలిగి ఉండడం వల్ల మరి నాకు తెలీదు, లేకపోతే మత ఛాందసవాదం వాళ్ళలో పెరిగిపోవటం వల్ల మరి మనకు తెలియదు. కానీ చాలామంది ఈరోజు క్రైస్తవ్యాన్ని చులకన చేసి మాట్లాడటం నాకు చాలా బాధేస్తుంది. క్రైస్తవుల్ని చులకన చేసి మాట్లాడటం, ముఖ్యంగా 25వ తేదీ మరియమ్మ గారిని, యేసుప్రభు వారిని తక్కువ చేసి మాట్లాడటం కూడా చాలామంది మూర్ఖులు, మత ఉన్మాదులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా చాలా బాధేస్తుంది. సో వాళ్ళకి వాక్యంతో సమాధానం చెప్పాలి. సో వాళ్ళకి చెప్పబోయే అందరిని అనకూడదు, ఎందుకంటే అందరూ మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. నీకు అర్థమైందా పాయింట్? అందరూ మతోన్మాదులు కాదు, అందరూ మత ఛాందసవాదులు కాదు, అందరూ మతోన్మాదులు అయితే ఈరోజు మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఈరోజు మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు అంటే వాళ్ళు మత సామరస్యం కలిగిన వాళ్ళనా కాదనా? చెప్పండి. మత సామరస్యం కలిగిన వాళ్ళే. అంటే అందరూ చెడ్డోళ్ళు కాదు, అలాగని అందరూ మంచోళ్ళు కాదు. సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచివాడికి మంచి, చెడ్డవాడికి చెడ్డ అన్నట్టు నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు అన్నట్టు.